సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి పేరులో సింహం ఉంటుంది, కానీ ఈ పక్షం రోజులలో కొంత పిల్లిగా గడపవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కానీ బంధుమిత్రులతో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి కాలం ఇది. ఎందుకంటే అనవసరమైనటువంటి మాటలు ఏదో ఒకటి చెప్పడం వలన బంధుమిత్రులలో అసహనం పెరిగి మనపై తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తారు. శని భగవానుని ఆరాధన చేయండి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, నామపారాయణలు కూడా చేసుకోండి. లేదు అంటే బంధువుల ద్వారానే తప్పుడు ప్రచారాలు జరిగి మీకు రావలసినటువంటి విశేషాలు, అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతి దాకా రాకుండానే పోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు ఒక వివాహం సంబంధమైనటువంటి విషయంలో మీకు వివాహం కూరాలి అంటే, అది వివాహం జరగాలి అనుకుంటే ఆ యొక్క వివాహం దగ్గర దాకా వచ్చి చెడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ 15 రోజుల కాలంలో. కాబట్టి అలాంటి విషయాల్లో బంధుమిత్రులతో కొంత సఖ్యతను పెంచుకోండి. కొన్ని రోజులు చికాకుగా ఉన్నప్పటికీ కూడా వారిని ఏమీ అనకుండా మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతో ఉపయుక్తం. బుధుడి యొక్క చతుర్థ స్థాన సంచారం వలన కొంచెం మంచిగా అంటే తల్లి నుండి సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అవకాశాలు ఏర్పడతాయి. కానీ బంధుమిత్రులతో సఖ్యతను పెంచుకోవాలి. అలా మిత్రుల సహకారం లేనిచో ఈ యొక్క అవకాశాలు కొంత దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దు. సహజంగా సింహరాశికి ఉండేటటువంటి తత్వం ఏంటంటే ఎదుటి వ్యక్తి పైన అథారిటీని చూపించడం, అంటే ఆ దర్పాన్ని చూపించడం అనేటటువంటిది ఈ 15 రోజుల కాలంలో కొంత మానుకొని లేదంటే కొంత తగ్గించుకొని ప్రవర్తించండి. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తి మనకన్నా కొన్ని విషయాల్లో గొప్పగా ఉండవచ్చు. అతడిపైన మనమే గొప్ప అనేటటువంటి దానిని మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో అతడు మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ 15 రోజులు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి విషయము. అయినప్పటికీ కూడా మీకు ధన మార్గం కూడా కొంచెం మంచిగానే ఉంది. ధనానికి సంబంధించినటువంటి అవకాశాలు బాగున్నాయి. వ్యాపారాలలో కూడా కొంతవరకు అంటే జయాపజయాల మిశ్రమం ఉంటుంది. పూర్తి స్థాయిలో జయం వస్తుందా అండి అంటే పూర్తిగా రాకపోవచ్చు. అయినప్పటికీ కొంత మాత్రం బాగుంటుంది. ఆరోగ్యాన్ని కనిపెట్టుకుంటూ ఉండండి. ఆరోగ్య సంబంధమైనటువంటి చికాకులు కూడా అవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోండి. ప్రయాణాలలో 1-2 సార్లు ఆలోచించి ప్రయాణాలను నిర్ణయించుకోండి. లేదంటే ప్రయాణ మధ్యమంలో ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ 15 రోజుల కాలంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయండి. అది మీకు ఎంతగానో ఉపయుక్తమవుతుంది.